నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తెలియజేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. బీఆర్కే ఛానల్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, మరి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు వారికి, వారి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక వందనం చెప్పుతూ, కీర్తి యాంకర్ అమ్మాయితో చక్కగా మాఘ పౌర్ణిమ గురించి విశిష్ట గురించి అడగటం చాలా విశేషం. అదే ఆయన కీర్తి కేసులు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా నమస్కారం చెప్తూ ప్రారంభిస్తున్నాను. మాఘ పౌర్ణిమ అప్పుడినే ఒక చాలా విశేషమైనటువంటి ఒక ఇది. హ్మ్. మొన్ననే మనకి భీష్మ ఏకాదశి పోయింది. హ్మ్. ఏమ్మా? హ్మ్. ఈ మాఘ పౌర్ణిమ రోజు చాలా వరకు నది స్నానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఓకే గురువుగారు. దేనికి ఇస్తారమ్మా? నది స్నానాలు. నది స్నానాలకి. నది స్నానాలకి ఇటువంటి. హ్మ్. ఇప్పుడు మనకి నెల రోజుల పాటు కూడాను మహాకుంభమేళ నడుస్తూ ఉంది అవును గురువుగారు. ప్రయాగరాజులో. అవును గురువుగారు. అన్ని నదుల కన్నా చాలా విశేషమైనటువంటి ప్రయాగరాజ్. హ్మ్. అయితే మనకు దేవతా నదులు ఎన్నో ఉన్నాయి. హ్మ్. ఎటువంటి అంటే రుద్రప్రయాగ్, అవును. దేవ్‌ప్రయాగ్, అవును గురువు. సోన్‌ప్రయాగ్, హ్మ్. విష్ణుప్రయాగ్ ఏమ్మా? అవును. మరి మందాకిని నది లాంటివి ఎన్నో ఒక ప్రముఖ నదులు ఉండగా, హ్మ్. గంగా, యమున, సరస్వతి నదులు ఉండగా కూడా హ్మ్. ఇక్కడ ప్రయాగ్‌రాజ్‌లో ఏంటి అంటే అన్ని నదులకైనా ప్రముఖతమైనటువంటి ప్రధాన రాజు ఆయన. ఆ! అందుకే ఆ రాజు కీర్తి ప్రతిష్టలు ఆయనకొచ్చింది ప్రయాగ్‌రాజ్‌కి. ఓకే గురువు. అక్కడ అంతర్జానువితో మనకు సరస్వతి నది కనపడుతూ ఉంటుంది. హ్మ్. అక్కడ నర్మదా నది ఉంటుంది. తర్వాత మనకు యమునా నది ఉంటుంది, గంగా నది ఉంటుంది. పంచముఖంగా వెలుగుతున్నామంటే హ్మ్. అన్ని విధాలమైనటువంటి నదులు అక్కడ ఉంటాయి కాబట్టి త్రివేణి సంగమగా అక్కడ ప్రాముఖ్యత ఉంటాం. ఓకే. అక్కడ మనకి ఎక్కువ శాతము కుంభమేళ రావటము ఎట్లా అంటే అర్ధ కుంభమేళ వచ్చేసి 6 సంవత్సరాలకు, పూర్ణ కుంభము వచ్చేటప్పటికి 12 సంవత్సరాలు ఉంటుంది. కానీ తిథి, వారం, నక్షత్రం అన్నీ కూడాను ఒకటేసారిగా హ్మ్. కలిసి రావటం వల్ల ఇది 144 సంవత్సరాలకు వచ్చేవంటి కుంభమేళ కాబట్టి హ్మ్. అందుకు విశేషంగా పబ్లిక్ అంతా కూడా విశేషంగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. హ్మ్. ఇదో యొక్క ఎత్తు. మాఘ పౌర్ణిమ రోజునే ఇంట్లో మహిళలందరూ కూడా ఏం చేసుకోవాలి? అంటే అందరూ కూడా అక్కడ వెళ్ళడానికి వీలు పడదు. అవును గురువుగారు. కాబట్టి జిల్లేడు ఆకు పెట్టి, రేగుపండ్లు పెట్టుకొని స్నానం చేసుకోవచ్చు. ఓకే గురువుగారు. ఆ రోజునే. హ్మ్. ఉదయాన్నే తెల్లవారుజామున చేసుకుంటే చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది. హ్మ్. ఇంట్లో కూడా నెగెటివ్ ఎనర్జీస్ పోయి, హ్మ్. పాజిటివ్ ఎనర్జీస్ రావాలి. హ్మ్. ఒక అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు రావాలంటే కూడా హ్మ్. భగవంతుడైనటువంటి మీ ఇష్టదైవం గాని, లేదంటే కులదైవం. హ్మ్. గురువుగారు. కులదైవం ఉంటుంది గదమ్మా! అవును ఆ గురువుగారు. కులదైవాన్ని కూడాను ఒక పసుపు ముద్దతో తయారు చేసి, హ్మ్. అక్కడ ఓ 5 రకాలమైనటువంటి నూనెతో దీపారాధన చేయాలి మాఘ పౌర్ణిమ రోజునే. హ్మ్. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 12 లోపు చేయవలసినటువంటి కార్యక్రమం. ఓకే. సమయం వచ్చేసి 6-12 12 గంటలు. వరకు 12 గంటలు. సాయంత్రం. ఆ నూనెలేంటి? హ్మ్. ముందుగా మనకు కనిపించేది 5 రకాలమైనటువంటి నూనె. ఒకటి విప్ప నూనె, హ్మ్. వేప నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి. హ్మ్. ఈ 5 కూడా ప్రముఖంగా కలిపి ఒక మట్టి ప్రమిదతో పెట్టి దాని కింద హ్మ్. జీడి గింజలు పొయ్యాల. హ్మ్. జీడి గింజలంటే దాదాపు ఒక 108 జీడి గింజలు ముక్కలు తీసుకొని హ్మ్. పోస్తే సకల అరిష్ట దోషము పోయి, హ్మ్. సకల దరిద్రము పోయి, సకల నెగెటివ్ ఎనర్జీస్ పోయి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి చాలా ప్రాముఖ్యతగా ఇవ్వటం అనేది జరగబడుతుంది. ఓకే గురువు. ఇది చేయటం వల్ల మీ పిల్లలకు చదువు మంచిగా అబ్బటం, హ్మ్. మీ భర్తలకి మంచి సంపద పెరగటం, హ్మ్. మీరు సొంతిల్లు కల నెరవేర్చుకోవటం, హ్మ్. మీరు ఏదైతే బంగారం కొనాలనుకున్నా కూడా కొనడానికి ఇచ్చేసుకోవటం, ఓకే. కళ్యాణానికి కూడా ఎటువంటైనా అడ్డంగా ఉంటుందంటే కళ్యాణానికి కూడా విశేషంగా హ్మ్. చేసుకోవడం. అలాగా మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఈ యొక్క దీపంలో ఆ రోజు మాఘ పౌర్ణిమ రోజు చేయటం వల్ల హ్మ్. చాలా ఫలితం కనిపిస్తుంది. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు మాఘ పౌర్ణమి గురించి. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.